కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. కెరిమరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దేవుడిపల్లి బీట్లో సురిదాపూర్ గ్రామ శివార్ల అటవీ శాఖ అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో ట్రెంచ్ తవ్వకాలు చేపట్టారు. సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. దీనిపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు తరతరాలుగా పోడు సాగు చేసుకుంటున్న తమవే అని చెబుతున్నారు. తమకు జీవనాధారం ఇదేనని వారు వాపోతున్నారు. గతంలో ట్రెంచ్ తవ్వకాలకు అటవీ శాఖ అధికారులు వచ్చినప్పుడు రైతులు అడ్డుకున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా 100 మందికి పైగా పోలీసులు మోహరించి జేసీబీల సహాయంతో కందకాలు తవ్వించారు. రైతులు పొలాల వద్దకు రాకుండా గ్రామ పరిసరాల్లో వ్యవసాయ భూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తమ పోడు భూములు రక్షించాలని, తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. మేము సుద్దపూర్ ఏరియాలో అప్పుడు మా తాత మున్తాత కొట్టిండ్రు భూమి. అప్పుడు సుద్దపూర్ వాళ్ళు 100 మంది, మన సావరగడ నుంచి ఒక 10 మంది వచ్చి కొట్టుకున్న. అప్పటి నుంచి చేస్తున్న ఎన్టీ రామారావు జమానా నుంచి కాదు, దానికి ముందు నుంచి చేస్తున్నారు. మన తాత మున్తాత నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి ఫారెస్ట్ వాళ్ళకు ఎవరికి కానీ గుర్తు రాలే భూమి. ఈ టైంలో గుర్తు వచ్చింది. మనకు ఈ భూమి తప్ప ఉన్నది 3-4 ఎకరాలే. ఈ భూమి తప్ప మనకు భూమి లేదు. ఒక పట్ట ఇంకా మన పేరు మీద పట్ట ఇంకా లేదు. అప్పటి నుంచి ఇది ఏజెన్సీ ఏరియా అని పట్టాలు ఇంకా వేయలే. అట్లనే భూమికి పట్టా లేకుండా ఇట్లానే చేసుకుంటూ సాగు చేస్తున్నాం, బతుకుతున్నాం. దీని మీదనే ఆధారపడి 100 కుటుంబాలు బతుకుతున్నాం ఇక్కడ. కానీ ఇప్పుడు ఆ 100 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నారు. ఈ భూమి లేకపోతే బాగా మందికి ఇబ్బంది అవుతున్నది. 100 కుటుంబాలు రోడ్డు మీద పడతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఆ భూమి లేకపోతే బతికేటందుకు ఇబ్బంది అవుతుంది.